ఎక్కడ బీజం పడింది అంటే మాట. మాట నీ మాట సరైనగా నువ్వు చెప్పగలిగితే, నీ మాట సరైనది అయితే నీ బిడ్డల అదే రీతిగా నడుచుకోవాలి. దేవుడు చెప్పాడు ఆ రోజు ఆదాముకి, ఇది తినద్దు, ఒక మాట ఇచ్చాడు. ఆ మాట దానిలో వినకపోతే ఏం జరుగుతుందో మనకు చెప్పాడు. వినకపోతే ఏం జరుగుతున్న పరిణామాలు ఎదురవుతున్నాయి. మాట విన్న నోవహు గారు ఏమయ్యారు? మాట విని 100 సంవత్సరాలు ఓడ కట్టడానికి కూడా ఆయన వెనుక తిరగలేదే. నీవు నా కొరకు అంటే నీ కొరకు ఒక ఓడను నిర్మించుకోండి. దేవుడు చెప్పిన మాట విన్నాడు కనుకనే ఆయన కుటుంబం రక్షింపబడింది. చెప్పిన మాట విన్నాడు కనుకే ఆయన కుటుంబము, వాళ్ళు కోడళ్ళు, వాళ్ళ కొడుకులు అందరూ రక్షింపబడ్డారు. మాటకున్న ప్రాధాన్యత ఏంటండి? నీ భవిష్యత్తు, మా భవిష్యత్తు ఎక్కడ ఉందయ్యానంటే వినుటలోనే ఉంది. వినుటలోనే ఉంది విశ్వాసము, వినుటలోనే ఉంది నీ భవిష్యత్తు. అర్థమవుతుంది? అంటే దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, నీవు నేను చెప్పినట్టు